మేము ఎన్నో ఇబ్బందులు పడి స్థితికి వచ్చాం. వైద్యం చేసుకుంటే ఎవరిని పెళ్ళికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో బంగారం పోయింది, దుస్తులు పోయింది, అనుమతి జయంతికి వెళ్ళామంటారు. అలాంటి పెళ్ళిళ్ళకి అర్చకులు కానీ బ్రాహ్మణ పెళ్ళికి అసలు ఎవరు వెళ్ళొద్దు. బ్రాహ్మణ కుటుంబం పుట్ట ఎవరు వాళ్ళ ఇళ్ళకి వెళ్ళొద్దు. ఇప్పుడు మేము ఒక హాస్పిటల్కి ఎక్కడికైనా పోతే జనం ముందు మమ్మల్ని చీప్గా చూస్తారు. మాకెందుకు ఈ బతుకులు, మా కర్మలు. ఇలా కర్మలు అన్నీ తెలుసు అందరికి. వీళ్ళు ఎక్కడి వాళ్ళు ఎక్కడి నుంచి ఎత్తేసి వచ్చిన వాళ్ళు ఎగిరిపడ్డోళ్ళే మొత్తం చచ్చారు. అందరం కలిసి ఉండాలి, బాగుండాలి. ఇప్పుడు మా మేనమామ ఉన్నాడు ఒక ఆయన, అవసరానికి డబ్బులు ఇవ్వమంటే 20 సార్లు ఫోన్ చేస్తాడు. వాళ్ళ కొడుకు కూతుర్లు అల్లుళ్ళు ఉద్యోగాలు అంటారు, డబ్బులు ఇరు మళ్ళీ మనం ఇస్తే డబ్బులు తీసుకుంటాం. ఇప్పుడు మా అమ్మకి కంటి ఆపరేషన్ చేస్తే మా వాళ్ళు ఎవడు మా దగ్గర రాల. అంత ఎదవలు ఉన్నారు మా చుట్టూ తిరిగేవాడు. బతికినా చచ్చినా అసలు చెప్పారు. పనికి మాలని ఎదవలు వీళ్ళు ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. ఏమైనా పెళ్ళికి వెళ్తే మొన్న ఏదో మా మేనమా కొడుకు పెళ్ళికి వెళ్తే వాళ్ళ ఇంట్లో గొలుసులు బంగారం పోయి పైన తగిలించుకొని అది పెద్ద ఇక్కడ వేసి మమ్మల్ని గొడ్లు పన్నీ చూసాము. దాని బతికింది అందరికీ తెలుస్తుంది. వాళ్ళు సీసీ కెమెరా చూపించాము. సపోర్ట్ ఎవడో మొత్తం వస్తాయి.